ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు వైకాపా ఆటంకం కలిగిస్తోందని మంత్రి కోమినేని శ్రీనివాస్ ఆరోపించారు. కోర్టులో కేసులు వేసి పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటుందని విమర్శించారు. అందువల్లే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో భద్రతా పారిశుద్ధ్యం పనుల్లో కొంత ఒప్పందం ఆలస్యమైందని తెలిపారు. శానిటేషన్ కాంట్రాక్ట్లో సీసీ కెమెరాలు ఉండాలని మ్యాండేటరీ, కానీ కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టులో ఒక టీముని పెట్టారు. ప్రభుత్వం ఏది చేసినా దాన్ని అక్కడ ఆపేస్తున్నారు, స్టాల్ చేస్తున్నారు. చేసి మాది ఒక 6 నెలల నాడు రావాల్సింది ఈ శానిటేషన్ కాంట్రాక్ట్ కోర్టులో ఆపేశారు. శానిటేషన్ వేసి ఎవరో ఎల్2నో పట్టుకుని వాళ్ళ ద్వారా ఎంచుతున్నారు. వేసే టీం అంతా అక్కడుండి హైకోర్టులో ఈ ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ ఏదో ఆపుతూ లేకపోతే డిలే చేస్తున్నారు. నేను కావాలంటే ప్రతి కేసులో ఎవరెవరు వేశారో చూపిస్తారు. దానివల్ల ఆ శానిటేషన్ కాంట్రాక్టర్ వస్తానికి లేట్ అయింది. 10-15 రోజుల నాడే అతను ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకున్నాడు. అందుకని అరేంజ్ చేయాలి, మ్యాండేటరీ అన్ని చోట్ల సీసీ కెమెరా. అలాగే RFID కూడా దీంతోనే ఆలస్యం అయిపోయింది ఈ కోర్టు కేసుల వల్ల. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కూడా త్వరలో అన్ని చోట్ల వస్తుంది.